ఈరోజు ఈ ప్రోగ్రాం మనకు స్పాన్సర్ చేస్తుంది ఎకో తేజస్ విద్యుత్ వాహనాల సంస్థ. ఇకపోతే ఉమ్మడి కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి ఇంటి వద్ద ఉన్నాము. అది ఎక్కడో కాదండి, ఉమ్మడి కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ పరిధిలోని తన సొంత మండలం చిప్పగిరి మండల కేంద్రంలో ఆయన ఇంటి ముందు ఉన్నాము. మామూలుగా ఇప్పుడు ఎమ్మెల్యేలుగా గెలిచినట్టు ఎమ్మెల్యేలు అందరూ కూడా పెద్ద పెద్ద సిటీస్లో, కర్నూలు జిల్లా వాళ్ళు అయితే ఎక్కువగా కర్నూలులోను లేదంటే నంద్యాలలోనూ ఎక్కువగా కాపురం ఉంటారనమాట. అంటే గ్రామీణ ప్రాంతాల్లో కాపురం ఉండే ఎమ్మెల్యేలు చాలా అరుదుగా చూస్తుంటాం మనము. అయితే బుసినే విరూపాక్షి గారు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా ఇక్కడ తన స్వగ్రామమైన చిప్పగిరిలోనే తన సొంత ఇంట్లోనే ఉంటున్నాడు. గుంతకల్లో కూడా ఆయనకు ఒక ఇల్లు ఉంది. అయినా కూడా ఆయన ఇక్కడే ఫ్యామిలీతో ఇక్కడే ఉంటాడు చిప్పగిరి మండలంలో. అంటే తాను నమ్ముకున్న మండల ప్రజల కోసం కావచ్చు, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇక్కడే ఉంటాడు. ఒక్కసారి ఇల్లుని చూడొచ్చు మనం అవుట్సైడ్. పక్కా అంటే గ్రామీణ వాతావరణము కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. పచ్చటి చెట్లు, పూల మొక్కలు అవన్నీ కూడా. రైల్వే కాంట్రాక్టర్ కాబట్టి బాగా సంపాదించి ఉంటాడు, పెద్ద పెద్ద భవంతుల్లో ఉంటాడు అనుకున్నా. కానీ ఇప్పటికీ కూడా ఒక సాదాసీదా ఇల్లు అనమాట. ముందరంతా కూడా రేకులు, వెనకాల మిద్దె ఉంది. ఒకసారి మనం ఇంట్లోకి పోయి చూడొచ్చు. ఇక్కడంతా కూడా ఇది ఎవరైనా చూసి ఇది ఎమ్మెల్యే గారి ఇల్లా అన్నట్టుగా ఉందన్నమాట. ఇక లోపలికి వస్తేనే తులసమ్మ, తులసి చెట్టు చూడండి. ఇది అంత ముందు మిద్దె ఉన్నట్టుంది. ఆయన ఎమ్మెల్యే అయినాక అనుకుంటా ఇదంతా కూడా ఎవరైనా తన కోసం వచ్చే కార్యకర్తల కోసం కావచ్చు, ప్రజల కోసం కావచ్చు, కూర్చోవడానికి ఈ రేకుల షెడ్లు ఇవన్నీ వేయించాడు. ఇది హాల్ లాంటిది. ఇది చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిప్పగిరి శ్రీ బి అంటే బుసినే విరూపాక్షి గారు చిప్పగిరి మండల్ జెడ్పీ అంటే జెడ్పీటీసీగా ఉన్నారు. ఆయన రైల్వే కాంట్రాక్టర్ ఉన్న సమయంలో చిప్పగిరి జెడ్పీటీసీగా ఉన్నారు. జెడ్పీటీసీ టు ఎమ్మెల్యే అయ్యారు. ఏకంగా ఆయన డైరెక్ట్గా ఎమ్మెల్యే అయిపోయారు. జెడ్పీటీసీగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో దిగిన ఫోటోలను కూడా మనం చూడొచ్చు. ఇక్కడ కూడా సేమ్ అంతే. విరూపాక్షి గారు జెడ్పీటీసీగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, విరూపాక్షి గారు ఉన్న ఫోటోలు మనం చూడొచ్చు. చాలా సింపుల్గా, ఎక్కడ హంగు ఆర్బాట లేకుండా చాలా సింపుల్గా ఉంది ఇల్లు. ఇది మెయిన్. మామూలు ఎమ్మెల్యేలు అంటేనే పెద్ద పెద్ద భవంతుల్లో ఉంటారన్నమాట. హంగు ఆర్బాటాలు, ఓహో ఆహా అని ఉంటారు కదా. ఏం లేదు, చాలా సింపుల్గా. అదే ఆయన చూస్తేనే, ఇల్లు చూస్తేనే అర్థమవుతుంది బుసినే విరూపాక్షి గారు ఎంత సింపుల్గా ఉంటారు అసలుకి. టీవీ స్టాండ్. ఇప్పుడు ఎవరైనా ఎమ్మెల్యేలు లేకపోతే ఇంటీరియర్లే కోట్ల రూపాయలు విలువ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఇంటీరియరే అంత ఖరీదుతో ఉంటుంది. సాదాసీదా జీవనం గడుపుతున్న ఎమ్మెల్యేలను మనకు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. వాళ్ళల్లో బుసినే విరూపాక్షి గారు కూడా ఒకరు. ఇక్కడ మళ్ళా లోపలికి వస్తే పూజ గది, చిన్న డైనింగ్ హాలు, వంటగది కూడా చూడండి, చాలా సామాన్యంగా ఉంది. కిచెన్ కూడా. ఇది ఒక చిన్న బెడ్రూమ్. ఎంత చూడండి, చిన్న బెడ్రూమ్. ఇంకా సాదాసీదా ఎమ్మెల్యేలు కూడా ఉంటారా అనిపిస్తుంది. రైల్వే కాంట్రాక్టర్గా ఉండి ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు. ఇంకొకటి కూడా ఒక చిన్న బెడ్రూమ్. ఇది కూడా మామూలుగా చూస్తుంటాం కదా, పల్లెటూరులో వెళ్తే ఎక్కడైనా వెళ్తే ధాన్యం అంతా కూడా బస్తాలు పెట్టింటారు. అట్లా ధాన్యం చూడండి, ధాన్యం కూడా అట్లా మూటలు పెట్టేశారు. ఇక్కడ సింపుల్గా చూడండి, చిన్న బెడ్రూములు 2, ఒక హాలు. చిన్న బెడ్రూములు, ఒక హాలు. చాలా సింపుల్గా సాదాసీదా జీవనం గడుపుతున్నారు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి గారు. ఇది వాళ్ళ తమ్ముడు ఉంటాడు. అంటే ఇదింత పోర్షన్లోనే ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు ఎంత సర్దుబాటుగా, ఎంత అన్యోన్యంగా ఉన్నారు చూడండి. ఇది ఒక చిన్న ఇల్లు. అన్నదమ్ములు ఇద్దరు కూడా ఎంత సర్దుబాటు చేసుకొని ఎంత అన్యోన్యంగా ఉన్నారు. ఇంత సాదాసీదా జీవనాన్ని గడుపుతున్న ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి గారిని ఇప్పుడు ఆయన కాంట్రాక్టరు, తర్వాత జెడ్పీటీసీ, ఎమ్మెల్యేగా గెలిచాక పరిస్థితి ఎలా ఉంది ఏంటి అన్న పూర్తి వివరాలు ఆయనతో మనం ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోతున్నాము. ఆ ఇంటర్వ్యూలో పూర్తి వివరాలు తెలుసుకుంటాం. ప్రస్తుతం ఆయన మాలలో ఉన్నారు. ఆయన నేను అడిగాను కాబట్టి ఆయన నాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఓకేనా, ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుంటాం. ఓకేనా, ఒక్కసారి వచ్చేయండి ఇంటర్వ్యూ. బాగున్నారు కదా? మాలో ఉన్నారు. మండలమా? మండలము. ఓకే. ఉన్నారు కదా. విరూపాక్షి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంటాం. ఏమన్నా ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తావా? మీ యొక్క పొలిటికల్ జర్నీ గురించి కాసేపు మాట్లాడదాం మనము. ఓకేనా? విరూపాక్షి గారు, ఎలా ఉంది ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత లైఫ్ ఎలా ఉంది? లైఫ్ ఎలా ఉందంటే లైఫ్ ఎట్లా ఉంటుంది, మామూలుగా ఉంది. ఏం కొత్తగా మనకేమేమి అనిపించలేదు. కానీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అందరూ కూడా సిటీస్లో పోయి సెటిల్ అవుతుంటారు కదా. అంటే మామూలు కర్నూలు జిల్లా వాళ్ళు అయితే కొంతమంది బాగా ఎక్కువ అయితే హైదరాబాద్లోనే ఉన్నారు. ఇప్పటికి కొంతమంది హైదరాబాద్కి ఇక్కడికి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు అనమాట. కొంతమంది కర్నూలులో స్థిరపడ్డారు. మీరు మాత్రమే చిప్పగిరిలోనే ఉన్నారు. ఈ గ్రామీణ ప్రాంతంలో ఇక్కడే ఉన్నారు.
అది కూడా పాత ఇల్లు ఇదంతా రీమోడల్ చేసుకుని ఇక్కడే నివసిస్తున్నారు. ఏంటికి మీరు సిటీస్కి పోవాలనిపించలేదా? మనకి సిటీస్ పోవాలనిపించలే, మా పుట్టినూరులోనే ఉండాలనేది నా కోరిక. ఓకే. సిటీస్ పక్కన ఉంది, గుంటూరు టౌన్ పక్కన ఉంది కదా, అయినా కానీ మనకి పోవాలనిపించలేదు. రైల్వే కాంట్రాక్టర్ కదా మీరు, బాగానే సంపాదించుంటారు కదా, మరి ఏమి సాదా సీదాగా ఉన్నారు? సంపాదించినా కానీ అంత పూర్ నుంచి కింద నుంచి వచ్చినాం కదా. ఓకే, డౌన్ టు ఎర్త్. డౌన్ టు చాలా డౌన్ నుంచి. ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి, మళ్ళీ ఇంటర్వ్యూ లోతులోకి వెళ్దాం మనము. మీ స్వగ్రామం చిప్పగిరేనా? చిప్పగిరే. నాన్నగారి పేరు? చిన్నాంజనేయ. అమ్మగారి పేరు? శ్రీదేవమ్మ. ఎంతమంది సంతానం వారికి మీరు? వారు మేము 5 మంది. 5 మంది మీరు? అమ్మ మీరు రెండోవారు? నేను రెండో ఆయన. ఒక పెద్ద ఆయన ఏం చేస్తాడు? పెద్ద ఆయమ్మ ఆ అక్క, ఆమె అదే ములకలపేంటకి ఇవ్వనంటు కదా, ములకలపేంటకి ఇచ్చినాం. వాళ్ళ అన్న కొడుకే ఇచ్చింది. ఓకే. నేను రెండోవాడు. 3 చెల్లెలు, 2 తమ్ముళ్ళు. ఏం చేస్తారు వాళ్ళు? ఒక ఆయన బిల్డింగ్ కాంట్రాక్టు, ఒక ఆయన మా రైల్వే దాంట్లోనే ఆయన మొత్తం వర్కులు చూసుకుంటుంటాడు. మీరేం చదువుకున్నారు? మేము 10th వరకు చదివింది. 10th పాసా? పాస్. మరి 10th క్లాస్ చదివిన మీరు రైల్వే కాంట్రాక్టర్గా ఎలా వెళ్ళిపోయారు? అట్లే మామూలు ఫస్ట్ సూపర్వైజర్ కింద పోయినాము. సూపర్వైజర్గా పనిచేసి. ఎవరి దగ్గర? జయేష్ రవీంద్ర అని ఉండే ఒక ఆయన. ఓకే. ఆయన దగ్గర మనం సూపర్వైజర్గా పోయినాము. తర్వాత అట్లే మేము ఈయన కాంట్రాక్టర్ మౌలా పరిచయం ఉంది ఆయనతో మీకు? బాగా ఫుల్ క్లాస్ మాకు. అవునా? ఉన్నారా ఆయన? లేదా చాలా ఏళ్ళ చనిపోయాను. ఆయన వాళ్ళ కొడుకులు ఉన్నారు. వాళ్ళు ఉన్నప్పుడు కాంట్రాక్టర్లు కొద్దిగా పారదర్శకంగా ఉండాలి, అంతే. కాంట్రాక్ట్ వర్కులు కానీ టెండర్లు కానీ పారదర్శకంగా. తర్వాత కదా అంతా వచ్చేసి రాజకీయాలు ఎప్పుడైతే లోపలికి వాళ్ళు చేసేవన్నీ మామూలు ఏదన్నా డిపార్ట్మెంటల్ ద్వారా తీసుకొని చేసేవాళ్ళు. అప్పుడు టెండర్గానే వచ్చేవి. ఎమ్మెల్యేలు వీళ్ళదంతా రౌడీలు గూండాలు ఎమ్మెల్యేలు ఎప్పుడైతే లోపలికి ఎంటర్ అయ్యారు అప్పటి నుంచి కూడా చెడిపోయావి అంతా కూడా. రింగు కావడము, లేదంటే దౌర్జన్యం చేసి ఒకరే కాంట్రాక్ట్లు తీసుకోవడము, రింగ్ చేసి ఇలాంటి ఎమ్మెల్యేలకు సర్దుబాటు చేసి డబ్బులు ఇవ్వడము, ఇట్లాంటివన్నీ ఎమ్మెల్యేని లోకల్ ఎమ్మెల్యేని సంతృప్తి పరిచిన తర్వాత, ఎంపీని సంతృప్తి పరిచిన తర్వాత కాంట్రాక్ట్లు తీసుకోవడము, ఇవన్నీ మారిపోయినాయి కదా. మళ్ళా మారిపోయాయి అవన్నీ. తర్వాత మీరు అలవాటు పడిపోయారు దానికి. అట్లే మేము అట్లే వర్క్ చేసుకుంటున్నాము. అట్లా ఆ ఫీల్డే అట్లే తెలుసు కాబట్టి అట్లే వర్క్ లేకి. రైల్వే కాంట్రాక్టర్గా ఉన్నాం. మీరు జెడ్పీటీసీ ఎందుకు అయ్యారు? మళ్ళీ జెడ్పీటీసీ జోలు ఎందుకు వచ్చారు మళ్ళీ రాజకీయాల్లోకి? ఇప్పటి నుంచి మనకు రాజకీయాలు అంటే ప్రేమ. ఓకే. ఎందుకు ప్రేమ? ఎందుకు మన రాజకీయం అంటే రాజకీయం ఎలక్షన్ వరకు రాజకీయం చేస్తుంటే తర్వాత మా వర్క్ మేము చేసుకుంటున్నాయి వాళ్ళు. ఓకే. అంటే మీరు రాజకీయాలకు రావడానికి మీ మామ గుమ్మనూరు జయరామ్ గారు వాళ్ళ సోదరులు అంతా ప్రోత్సహించారు బాగా? వాళ్ళనే మేము పోచేసినట్లే. పోచేసి అంటే వాళ్ళు ఫస్ట్ ఎప్పుడో టీడీపీలో ఉండేవాళ్ళు. 2006లో ప్రజారాజ్యం పార్టీలో పోటీ చేసి ఓడిపోయాడు ఆయన. ఫస్ట్ ఆయనది 2001లో ఎంపీటీసీకి పెట్టి ఆయనకు ఓడిపోయినాడు ఏరూరులో. మేము మా ఊర్లో గెలిచినాం. మేము మా మల్లికార్జున అని పెట్టి ఆయన గెలిపించుకున్నాం మేము. ఆయన ఓడిపోయినాడు 2001లో. 2006లోన జెడ్పీటీసీ పెట్టినాడు ఆయన. జెడ్పీటీసీ పెడితే మేము అందరూ కలిసి సర్లే ఆయన అప్పుడు ఓడిపోయినాడు కాబట్టి సర్లే ఉన్నలే మనోడు కూడా అనే లెక్కలోన ఆయన అప్పుడు జెడ్పీటీసీ 2006లో గెలిచినాడు. తర్వాత 2009లోన పీఆర్పీ తరఫున పోటీ చేసి ఓడిపోయినాడు. రాజీనామా చేసినాడు దానికి, అది జెడ్పీటీసీకి 2009లో. ఇంకా 2000 మీకు తెలుసు 2014లో ఆయన ఎమ్మెల్యే వైఎస్ఆర్. 2013లో వచ్చినాడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు. మేము 2011 ముందే ఆయనకన్నా ముందే ఉన్నాము. ఆయనకన్నా ముందే మీరు మళ్ళా. ఓకే. ఆయనకన్నా ముందే. మీకు ఆయనకు బంధుత్వం ఉందా? ఇప్పుడు మా అల్లుడు అంటే కదా, అల్లుడు వాళ్ళు అన్నదమ్ములు. అల్లుడు నాయన మా గుమ్మనూరు జయరాములు అంతా వాళ్ళు అన్నదమ్ములు బంధుత్వం అంతా. వాళ్ళ ఎనిమిలో వీళ్ళ ఎనిమిలో.